భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో, దానిలో భారత జట్టు అద్భుతమైన విజయాన్నైతే గెలిచింది. కాకపోతే శివం దుబే నో బాల్ విషయంలో మాత్రం ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది. అసలు ఏంటనేది గనుక చూస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి ముందు 257 పరుగుల లక్ష్యాన్నైతే ఉంచింది. ఓకే. దాంతో ఇక జింబాబ్వే జట్టు మొదటి నుంచి కూడా అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నించింది. ఛేదనలో పోరాడినప్పటికీ 6 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నప్పటికీ ఆల్రౌండర్ శివం దుబే వేసిన ఒక ఓవర్, అందులో అతను చేసిన తప్పిదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిజం చెప్పాలి అంటే నిన్నటి మ్యాచ్‌లో అంటే జింబాబ్వే భారత జట్ల మధ్య మ్యాచ్‌లో శివం దుబే ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. మిగతా బౌలర్లు అంటే హార్దిక్, జస్‌ప్రీత్ కొద్దిగా వికెట్లు తీయకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఎకానమీ అయితే చాలా బావుంది. కానీ శివం దుబే మాత్రం ధారాళంగా పరుగులిచ్చుకుని ఒకే ఒక వికెట్ తీశాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే భారత్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శివం దుబేకు అప్పగించాడు. ఆ ఓవర్ మొదటి 5 బంతుల్లోనే 17 పరుగులు సమర్పించుకున్న దుబే తీవ్రమైన ఒత్తిడిలో కనిపించాడు. చివరి బంతిని బ్యాటర్ నుంచి వీలైనంత దూరంగా వేయాలని అనుకున్నాడు. అంటే వైడ్ యార్కర్ అనుకోవచ్చు. అయితే నియంత్రణ కోల్పోయి బంతి పిచ్ బయటకు విసిరాడు. అయితే క్రికెట్ పిచ్ వెడల్పు దాదాపుగా 10 అడుగులు ఉంటుంది. అయితే దుబే వేసిన బంతి ఆ గీత దాటి పక్కన పడింది. దీన్ని గమనించిన అంపైర్ వెంటనే దాన్ని నో బాల్‌గా ప్రకటించి జింబాబ్వేకు ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఆ ఫ్రీ హిట్ వేసే క్రమంలో దుబే మరో 2 వైడ్లు వేయడమే కాకుండా చివరికి ఒక సిక్సర్ కూడా ఇచ్చేసాడు. దీంతో అక్కడ తన మీద ఒత్తిడి ఇంకాస్త పెరిగింది. అసలు ఐసీసీ నియమాల ప్రకారం ఎందుకు ఇది నో బాల్‌గా మారింది? నో బాల్ అంటే సాధారణంగా ఆ లైన్ కాలు దాటితే అది నో బాల్. అది మనకు తెలిసిన నో బాల్ వేరే. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం ఇక ఒక బౌలర్ వేసిన బంతి స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్ల లైన్ దాటక ముందే పిచ్ ఏరియా వెలుపల అంటే పూర్తిగా లేదా పాక్షికంగా బయటపడితే దానిని అంపైర్ తప్పనిసరిగా నో బాల్ కింద ప్రకటించాలి. సాధారణంగా వైడ్ లైన్ లోపల బంతి పడాలి. కానీ అది పిచ్ అంచు దాటి బయటపడితే బ్యాటర్ ఆడడానికి వీలుండదు కాబట్టి ఈ కఠినమైన నిబంధనలు అమలు చేశారు. అయితే శివం దుబే వేసిన బంతి ఈ నిబంధనల పరిధిలోకి రావడంలో ఇక ఎంపైర్ ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఓకే. ఇక శివం దుబే పేరిట ఈసారి చాలా చెత్త రికార్డులన్నీ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో శివం దుబే ప్రదర్శన భారత బౌలింగ్ చరిత్రలో కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. దుబే వేసిన ఆ ఒక్క ఓవర్‌లో ఏకంగా 26 పరుగులొచ్చాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా, అది కూడా భారత బౌలర్‌గా దుబే నిలిచాడు. అంతకు మునుపు 2007లో న్యూజిలాండ్‌పై యువరాజ్ సింగ్ 25 పరుగులు ఇవ్వడమే ఒక పెద్ద రికార్డ్‌గా ఉండేది. అంతేకాకుండా 2 ఓవర్ల స్పెల్‌లో 46 పరుగులిచ్చి వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్ వేసిన బౌలర్‌లో ఒకడిగా నిలిచాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను బ్రియాన్ బిన్నెట్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. కేవలం 59 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారత జట్టు జింబాబ్వే పైన గెలిచినప్పటికీ సెమీఫైనల్స్‌లో సౌత్ ఆఫ్రికా, మన న్యూజిలాండ్ ఇలాంటి గొప్ప గొప్ప జట్లు బరిలోకి దిగుతాయి. సో, జింబాబ్వేతోనే మన భారత జట్టు ఇంత పోరాటం చేసింది అంటే రాబోయే పోరాటం ఇంకాస్త ఇదిగా ఉంటుందన్నమాట. సో, దాన్ని దృష్టిలో పెట్టుకునే భారత జట్టు ఆడటం అయితే జరగాలి. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలంటే కెప్టెన్ సికందర్ రజా, అలాగే బ్రెనెట్ వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు. కానీ భారత బౌలర్‌లో శివం దుబే బౌలింగ్ మాత్రం చాలా నాసిరకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే కాటేరమ్మ కొడుకు మన అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మకి తన ఫస్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయినప్పటికీ కూడా తనస్సలు ఏమీ తన ఖాతాని కూడా మొన్న మ్యాచ్ ఏదైతే సౌత్ ఆఫ్రికా ముందు జరిగిందో అసలు ఖాతానే తెరవలేదు. పసికూన జట్లయినప్పటికీ రాణించలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో మాత్రం మొదటగా తను డకౌట్‌లకి తెరదించి 15 పరుగులైతే చేశాడు. అవునా? అయితే ఇక అభిషేక్ శర్మ ఫార్మ్ అనేది తలనొప్పిగా మారింది మొన్నటి వరకు. అంటే ఈ మ్యాచ్ జరగక ముందు వరకు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన అభిషేక్ మొదటి 3 మ్యాచుల్లో డకౌట్‌తో నిరాశపరిచాడు.
పోనీ అవేవైనా గొప్ప గొప్ప జట్లా అంటే నెదర్లాండ్స్, అమెరికా ఇట్లాంటి చిన్న చిన్న పసికూన జట్లు. క్రికెట్ అంటే భారత్‌ని చూసి నేర్చుకుంటున్న జట్లవని చెప్పొచ్చు. అలాంటిది ఎందుకింత దారుణంగా విఫలమవుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే జింబాబ్వే బౌలర్లు అభిషేక్ శర్మని కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో బరిలోకి దిగారు. మొదట్లో నెమ్మదిగా ఆడిన అభిషేక్ తొలి బౌండరీ తర్వాత పూర్తిగా గేర్ మార్చాడు. మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఇక అతనికి ఒక చేదు రికార్డ్ గూడా మారింది. టీ20 ఫార్మాట్‌లో అతనికి అత్యంత రెండో నెమ్మదైన అర్ధ సెంచరీ ఇదే. 26 బాల్స్‌లో 50 రన్స్ చేశాడు కదా! అయితే 2024 హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 50 పరుగులు చేసినప్పటికీ అతని కెరియర్‌లో అత్యంత నెమ్మదైన 50 అనమాట. అంటే నేను ఇదంతా కూడా అభిషేక్ శర్మ గురించి చెప్తున్నాను. ఎందుకనంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళందరూ కూడా డకౌట్ స్టార్‌లుగా మారిపోయారు ఒకానొక దశలో.